హలో అందరికీ. మీ అందరికీ న్యూస్ తెలిసే ఉంటుంది కదా, నవీన్ పోలిశెట్టి వచ్చారు డాలస్కి మీట్ అవుతున్నారు అనేసి. సో ఆల్రెడీ ఈవినింగే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రిస్కో నుంచి మెక్నీ నుంచి వస్తున్నారు. సో ఇప్పుడు సినిమార్క్ డాలస్ XTకి వస్తున్నారు at 10:20 PM. సో ఐఎమ్ గోయింగ్ దేర్ టు మీట్ హిమ్, నవీన్ పోలిశెట్టి గారు ఆన్ హిస్ మూవీ అనగనగా ఒక రాజు. సో లెట్స్ మీట్ హిమ్. Come inside. Thank you so much. ఎలా ఉంది మన పండుగ సినిమా అనగానే ఒక రాజు? ఫస్ట్ టైం రిపీట్ ఆడియన్స్ ఉన్నారా? థర్డ్ టైం. ఓ వావ్, మీ పేరు? మామీ. థ్యాంక్ యూ అండి, మీరు మాతో ప్రతి షో రండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ, కొంచెం అన్ని లొకేషన్స్ కవర్ చేసుకొని రావడానికి టైం పట్టింది. మా కెమెరామెన్ ఎక్కడ ఉన్నారు కదా, ఒకసారి చూడండి. వీడియో నడుపులో హౌస్ఫుల్ అక్కడ అడ్వైట్ వాళ్ళు గుర్తున్నారు. Thank you very much. This was a very emotional decision to come here because మా సినిమా అందరికి తెలుసు, సంక్రాంతికి రిలీజ్ అయ్యి మీరందరూ యునానిమస్ బ్లాక్ బస్టర్ చేశారు. సో ప్రపంచవ్యాప్తంగా 100 crores గ్రాస్ కూడా దాటింది. సో థ్యాంక్ యూ సో మచ్. అటు 2 రాష్ట్రాల్లో టూర్ చేసిన తర్వాత ఇంకా అయిపోయింది కదా సినిమా, అన్ని చోట్ల హిట్ అయిపోయింది కదా, ఇంకా స్టూల్ ఆపేద్దామని అనుకున్నారు అందరూ. బట్ సమ్వేర్ నాకు ఇట్ ఫెల్ట్ ఇన్కంప్లీట్ బికాజ్ పండగ సినిమా అంటే చాలా కాంపిటీషన్లో రిలీజ్ అవుతుంది అండ్ పెద్ద హీరోలతో చాలా సినిమాలతో రిలీజ్ అయిన సినిమా. అలాంటిది యూఎస్లో సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి సంక్రాంతి ఫిల్మ్స్లో ఫస్ట్ డే నుంచే బుకింగ్స్లో కానీ ఆక్యుపెన్సీలో కానీ అనగనగా ఒక రాజు ట్రెండింగ్లో టాప్లో ఉంది. సో ఇలాంటి ఒక వర్డిక్ట్ ఇచ్చిన మీ అందరికీ జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో థ్యాంక్ యూ చెప్తే సరిపోదు అనిపించింది. అందుకే ఐ వాంటెడ్ టు పర్సనలీ కమ్ అండ్ thank each and every one of you that bought a ticket and first day నన్ను నమ్మి నవీన్ పోలిశెట్టి గారికి ఒక స్లోగన్ చెప్పాను, టైమింగ్లో స్వింగ్, కామెడీలో కింగ్. సో ఆ వీడియో మిస్ అయింది గాయస్. సో అతను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్లోగన్. మీ పేరేంటని అడిగారు. సో అలాంటి ఒక డిటెక్టివ్ క్యారెక్టర్ని మళ్ళీ ఒక సీక్వెల్ రూపంలో తీసుకురావడం అనేది నా నెక్స్ట్ 1 yearలో నా బిగ్గెస్ట్ గోల్ అది. సో నేను మా డైరెక్టర్ ఏజెంట్ ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ స్వరూప్ చాలాసార్లు కూర్చొని నెక్స్ట్ కేసు ఏంటని డిస్కస్ చేసాం. సో ఇంకా ప్రాపర్గా ఏ కేసు క్రాక్ అవ్వలేదు. సో అది క్రాక్ అయిన వెంటనే అంటే నాకేంటంటే సీక్వెల్ని హైప్ కోసం రిలీజ్ చేసి మళ్ళీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. సో అన్లెస్ అండ్ అంటిల్ వీ హ్యావ్ అ జెన్యున్లీ గుడ్ సర్ప్రైజింగ్ కేస్ ఆ సినిమా తీయకూడదని నా ఒపీనియన్. సో యాజ్ సూన్ యాజ్ దట్ నెక్స్ట్ కేస్ ఇస్ క్రాక్డ్ you will definitely see an Asian sequel for sure. నవీన్ పోలిశెట్టి గారితో కన్వర్జేషన్ అయింది. నా చేతికి రింగ్ ఉంది. సో అతను అడిగారు అనమాట, మీరు మ్యారీడా అని. లేదు ఐఎమ్ నాట్ మ్యారీడ్, ఐఎమ్ సింగిల్ అని చెప్పాను. సో అక్కడ ఉన్న అమ్మాయిలందరూ అడిగారు, మీరు కూడా మ్యారీడా అని. లేదు ఐఎమ్ ఆల్సో సింగిల్ అని చెప్పారు. దట్స్ ఇట్ గైస్, బాయ్.